సంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లో రియల్ మాఫియా చెలరేగిపోతుంది. వర్టెక్ డెవలపర్స్ పేరుతో సుమారు 350 ఎకరాల్లో వెంచర్లు చేస్తుండగా చెరువు సికం అసెండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ భూములను సైతం కలిపేసుకొని దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు. హెచ్ఎండిఏ రేరా సైతం గుడ్డిగా అనుమతులను ఇవ్వడం విస్మయం గొల్పుతుంది. రియల్ మాఫియా భూదాహంపై ఫిర్యాదులు చేసినా పట్టీ పట్టనట్లుగా అన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయి. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సైతం కళ్ళెదూట జరుగుతున్న అక్రమ దందాపై చర్యలకు సాహసించలేకపోతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు వర్టెక్స్ డెవలపర్స్ ప్రతినిధి వర్మపై పోలీసులు కేసు సైతం నమోదు అయ్యాయి. అయినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించడంతో ప్రభుత్వ పెద్దల అండదండలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమి లేని నిరుపేద దళిత రైతులకు 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మంకాలలోని సర్వే నెంబర్ 68, 70, 71, 73, 85, 86లలో సుమారు 25.03 ఎకరాల భూమిని అసైన్ చేసి పంపిణీ చేసింది. వర్టెక్స్ డెవలపర్స్ చేస్తున్న 7 వెంచర్ల పరిధిలోని ఈ అసైన్డ్ భూములు ఉన్నాయి. వాటిని విక్రయించుకునే వెసులుబాటు లేకపోవడంతో ఆయా రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని వర్టెక్స్ కంపెనీ కొందరు రైతులతో అనధికారికంగా ఒప్పందం చేసుకుంది. తక్కువకే అసైన్డ్ భూములను కొట్టేసిన వర్టెక్స్ కంపెనీ యాజమాన్యం ఎకరాకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతులకు కొంత నగదు రూపంలో మరికొంత చెక్కుల రూపంలో చెల్లింపులు జరిపింది. రికార్డులు మారిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తామని, అభివృద్ధి చేసిన వెంచర్లో ప్లాట్లు కూడా ఇస్తామని నోటరీపై అనధికార ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిసింది. పై సర్వే నెంబర్లలో పట్టా భూములు, అసైన్డ్ భూములు ఉండడంతో పట్టా భూములను కొనుగోలు చేసిన వర్టెక్స్ యాజమాన్యం తెలివిగా అసైన్డ్ భూములను కలిపేసుకొని వెంచర్లను చేసింది. వర్టెక్స్ కంపెనీ గొలుసుకట్ట చెరువుల గొంతు సైతం నొమిలింది. సూరం చెరువు కొత్త కుంటలకు సంబంధించిన FTL బఫర్ జోన్ భూములలో మట్టిని కొట్టి వెంచర్లలో కలిపేసుకుంది. సూరం చెరువు సర్వే నెంబర్ 139, 140లో 60.33 ఎకరాలలో విస్తరించింది. దీనిని చెరువులో కొంతకుట్ట సర్వే నెంబర్ 776లో ఉన్నది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 10 ఎకరాలలో ఉంటుందని స్థానిక రైతులు పేర్కొంటుండగా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం 8 ఎకరాలలో ఉంటుందని చెప్తున్నారు. అయితే సూరం చెరువు కొత్త కుంటలకు సంబంధించిన FTL బఫర్ జోన్లలో భారీ ఎత్తున మట్టితో పూడ్చివేశారు. ఈ చెరువులకు సంబంధించిన వరద కాలువలపై 150 ఫీట్ల రోడ్డును ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించారు. ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొత్త కుంటలోకి చేరకుండా కాంక్రీట్తో డ్రైన్ బ్లాక్స్లు నిర్మించారు. అలాగే కుంట నుంచి వరద నీరు దిగువన ఉన్న సూరం చెరువుకు వెళ్లే మార్గంలోనూ డ్రైన్ బాక్స్లను నిర్మించారు. ఈ 2 నీటి వనరుల నుంచి వరద నీరు గొలుసుకట్ట చెరువు ద్వారా ప్రవహించి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి చేరుతాయని స్థానికులు చెప్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న చెరువులకు సంబంధించిన వరద నీటిని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేసినప్పటికీ వర్టెక్స్ కంపెనీపై చర్యలకు ఎవ్వరూ పూనుకోవడం లేదు.